వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంపాక్స్ లేదా మంకీపాక్స్ వైరస్ గురించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ని పార్ట్ 1లో చూసాం కదా. ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్ చూద్దాం. మన దేశానికి మంకీపాక్స్ వైరస్ రావడం అనేది పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే ఎక్కడో చైనాలో ఉన్న కరోనా వైరస్ మన వరకు రాదులే అనుకున్నాం. కానీ ఉప్పెనలా ప్రపంచాన్ని చుట్టేసింది. ఎంతోమంది ప్రజల ప్రాణాలను తీసింది. కాబట్టి దీనిపై అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మంకీపాక్స్ వైరస్ అనేది యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్గా 4 మేజర్ వేస్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ డైరెక్ట్ కాంటాక్ట్. ఇన్ఫెక్ట్ అయిన యానిమల్స్ని ఎత్తుకోవడం మరియు పట్టుకోవడం వల్ల ఈ వైరస్ సోకుతుంది. అండ్ సెకండ్ వన్, ఇన్ఫెక్ట్ అయిన యానిమల్స్ కరిచినా లేదా వాటి కూరలతో గీరినా ఈ వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, ఇన్ఫెక్ట్ అయిన యానిమల్స్ని తినడం వల్ల కూడా ఈ వైరస్ హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకా ఫోర్త్ వన్, ఇన్ఫెక్ట్ అయిన యానిమల్స్ తిరిగిన ప్లేసెస్ అనేవి కంటామినేట్ అవుతుంటాయి. అండ్ అదేవిధంగా అక్కడ ఉన్న వస్తువులు కూడా కంటామినేట్ అవుతాయి. అలా కంటామినేట్ అయిన ప్లేసెస్లో హ్యూమన్ బీయింగ్స్ తిరిగినప్పుడు ఈ వైరస్ వారికి కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ వైరస్ హ్యూమన్స్ టు హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. అది ఎలా అంటే, ఈ వైరస్ సోకిన వారిని టచ్ చేసినా లేదా హగ్ చేసుకున్నా ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ వన్, ఈ వైరస్ సోకిన వారు దగ్గినా లేదా తుమ్మినా ఆ పర్సన్ నుండి వచ్చే డ్రాప్లెట్స్ వల్ల ఎదుటి వారికి ఈ వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, కంటామినేట్ అయిన ఆబ్జెక్ట్స్ని ఆర్ సర్ఫేసెస్ని టచ్ చేసినా కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయితే ఆమె కడుపులోని బేబీకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ని విధాలుగా స్ప్రెడ్ అయ్యే ఈ వైరస్ని ప్రివెంట్ చేయడానికి కొన్ని ప్రికాషన్స్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. దాని ద్వారా కరోనా వైరస్ని తట్టుకున్నట్లే మంకీపాక్స్ వైరస్ నుంచి కూడా బయటపడవచ్చు. దానికోసం మనం ఏం చేయాలంటే, రోజు మనం ఎన్నో రకాల ఆబ్జెక్ట్స్ని టచ్ చేస్తూ ఉంటాము. దానికంటే ముందు ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ని యూజ్ చేసినట్లయితే చాలా సేఫ్గా ఉండవచ్చు. అండ్ ఇంకా దీనితో పాటు ఒక మనిషితో మాట్లాడేటప్పుడు కొంచెం దూరంగా ఉండి మాట్లాడితే మంచిది. అలాగే ఒక పర్సన్ ఇన్ఫెక్ట్ అయితే ఆ పర్సన్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. ఒకవేళ బై మిస్టేక్లో మనం ఆబ్జెక్ట్స్ని టచ్ చేసినట్లయితే వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడం మంచిది. లేకపోతే వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా యానిమల్స్ని టచ్ చేసినప్పుడు కూడా అవి పెట్ యానిమల్స్ అయినా కూడా శానిటైజ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీటన్నిటిని ఫాలో అవుతూ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా మనల్ని సేఫ్గా ఉంచేలా చేస్తుంది. భారత్లో మరో మంకీపాక్స్ కేసు నమోదవడం వల్ల అవేర్నెస్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ని అందించాను. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.